దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువు మంచివాడు, ఆయన కృప నిత్యము నిరంతరము సదాకాలము మన మీద ఉంటున్నది. అందును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రార్థన, ఏ కూటము? యవనస్తుల కూటం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కూటానికి సంబంధించి కొన్ని మాటలు ప్రభు యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాము. 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు కలపబడి ఉన్నాయి. చదవండి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఈ తిమోతి ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలుకు ఆత్మీయ కుమారుడు. అనేక ఈ యొక్క బైబిల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు తిమోతిని గురించి నా కుమారుడా, నా కుమారుడు అని వ్రాయబడినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. నిజమైన కుమారుడగు తిమోతి అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. మరొక దగ్గర మనం చూస్తూ ఉంటున్నాము నా కుమారుడా అని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలుకు ఆత్మీయ కుమారుడు తిమోతి. ఈ తిమోతి యవనస్తుడు. హల్లెలూయా. యవనస్తుడైనటువంటి తిమోతి దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. అందరూ నా వైపే చూడాలి. ఈ యవనస్తుడైనటువంటి తిమోతి దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ పరిచర్య చేస్తూ ఉన్నటువంటి యొక్క తిమోతికి మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే గిన అనేక సంగతుల ద్వారా తన కుమారుడైనటువంటి తిమోతిని వాక్యము చేత హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము చేత బలపరుస్తూ ఉన్నాడు. వాక్యము చేత ఈ పరిచర్యను ఏ విధంగా మనం కట్టాలి, కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి అనేటువంటి విషయాలను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. మంచిది. ఆ రోజు పౌలు ఆత్మీయ కుమారుడు తిమోతి. ఈరోజు మీరు అందరూ కూడా మా ఆత్మీయ కుమారులు, కుమార్తెలు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క అగాపే సంఘముతోనూ అగాపే యొక్క కుమారులతోనూ కుమార్తెలతోనూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు అనేక విశ్వాస సంబంధమైన బోధనలు చేస్తూ ఉన్నాడు. విశ్వాసంలో మీరు భ్రష్టులు కాకూడదని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అనేక విషయాలు మాట్లాడుతూ కిందికి వచ్చిన తర్వాత ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. నా కుమారుడా తిమోతి, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. హల్లెలూయా. తిమోతితో చెప్తూ ఉన్నాడు, అయ్యా బిడ్డ తిమోతి, నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వరు కూడా నిన్ను ఏమి చేయకూడదు, తృణీకరించకూడదు అని హెచ్చరిస్తూ క్రింద చెప్తూ ఉన్నాడు. తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎందుకు అంటే ఆయన దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వ్యక్తి కదా. ఒక దేవునికి పరిచర్య చేసేటువంటి వ్యక్తులమైన మనము విశ్వాసులకు ఏ విధంగా ఉండాలి, విశ్వాసులకు ఏ విధంగా ఉండాలి, విశ్వాసులు అన్యజనులకు ఏ విధంగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. అందుకే ఈ తిమోతికి పౌలు రాస్తూ పరిశుద్ధాత్మ చేత హెచ్చరిస్తూ ఉన్నాడు, బిడ్డ
నీ యవనమును బట్టి ఎవ్వరు కూడా నిన్ను తృణీకరింప నీయకుము అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి బిడ్డలారా, యవన కాలములో, యవన దశలో అనేకమైన విధముల చేత వారు జీవించే జీవిత విధానంలో కానీ అనేక పరిస్థితుల ద్వారా తృణీకరించబడేటువంటి వ్యక్తులు ఉంటారు. అయితే నా నిజమైన కుమారుడు, నా ఆత్మీయ కుమారుడు తిమోతి, నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా, ఎట్టి మనుషుల మధ్యలో కూడా, ఎలాంటి సేవకుల మధ్యలో కూడా, విశ్వాసుల మధ్యలో కూడా, అన్యజనుల మధ్యలో కూడా నీవు తృణీకారము పొందకూడదు, నువ్వు తృణీకరించబడకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ జీవితాన్ని నీవు ప్రభు యొక్క వాక్యంలో, అందుకోసమే అధ్యక్ష పదవిని ఆశించేటువంటి వారు ఏ విధంగా ఉండాలి, సేవకులైనటువంటి వారు ఏ విధంగా ఉండాలి, పరిచర్య చేసేటువంటి వారు ఏ విధంగా ఉండాలి, విశ్వాసులు ఏ విధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి లేఖన భాగాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి నా బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మన యవ్వనాన్ని బట్టి ఎవ్వరు మనల్ని ఏం చేయకూడదు, ఎవ్వరు ఏం చేయకూడదు చెప్పండి, తృణీకరించకూడదు. చెప్పండి గట్టిగా. తృణీకరించబడదామా, గణపరచబడదామా? హల్లెలూయా. హెచ్చించబడదామా లేకపోతే నిరాకరించబడదామా? హల్లెలూయా. అందుకోసమే ఈరోజు వాక్యము మన విషయంలో మీరు తృణీకరించబడ్డారేమో, అయితే నా వాక్యాన్ని మీరు అంగీకరించండి. వాక్యము మీ జీవితంలో మిమ్మును గొప్ప చేస్తుంది, వాక్యము మిమ్మల్ని హెచ్చిస్తుంది, వాక్యము మిమ్మల్ని ఘనపరుస్తుంది. ఎందుకంటే ఎవరైతే జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఉంటారో, ఎవరైతే జీవవాక్యాన్ని తమ హృదయాలలో భద్రపరుచుకొని ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా మనము ప్రవర్తిస్తూ ఉంటామో, వాక్యము నిమిత్తం మనకు నిందలు వచ్చినా అందులో ఘనత ఉంటుంది. వాక్యము నిమిత్తం మనం శ్రమపరచబడినా కూడా ఆ శ్రమలలో మనకు దేవుడు విశేషమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహించేటువంటి, ఆ శ్రమలలో ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏమి చేస్తామంటే మన జీవితాలను మనమే పాడు చేసుకునేటువంటి వారిగా ఉంటాం. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యము తెలిసినటువంటి వారే కానీ, దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వారే కానీ, విశ్వాసము అనే చెప్పుకునేటువంటి వారే కానీ దేవుని యొక్క నామానికి అవమానము తెచ్చేటువంటి వారిగా, దేవుని యొక్క నామము అన్యజనుల మధ్యలో దూషించబడేటువంటి వారిగా జీవించడము లేదా? జీవించడము లేదా? జీవిస్తూ ఉన్నారు. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు, బిడ్డ నిన్ను ఎవ్వరు కూడా నీ యవ్వనాన్ని బట్టి తృణీకరించకూడదు. నీ యవ్వనము దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి. నీ యవ్వనము కాలములో నీవు దేవుని యొక్క కాడిని మోయాలి. ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుందాము. విలాప వాక్యములు 3:27 చదవండి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, నరునికి మేలు మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. హల్లెలూయా. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా మంచి యవనములో దేవుని యొక్క కాడిని మోసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చూస్తున్నాం, యవనుడా నీ యవన కాలమందు నువ్వేం చేయాలి? కాడి మోయుట నరునికి మేలు, దానిని మోపినవాడు యెహోవాయే. హల్లెలూయా. అందుకోసమే సిలువను మోసేటువంటి వాడంట తన్ను తాను ఉపేక్షించుకొని దేవునిని వెంబడించాలి. హల్లెలూయా. మనల్ని మనము తగ్గించుకుంటూ మనము దేవునిని వెంబడించాలంటే, దేవునిని అనుసరించేటువంటి వారు, దేవునిని వెంబడించేటువంటి మన జీవితంలో దేవునిని పోలి, దేవునిని మన జీవితంలో ఒక మాదిరిగా ఉంచుకొని మనం నడవాలి. హల్లెలూయా. అందుకోసమే యవ్వన కాలములో
దేవుని యొక్క కాడిని మోయడము మనకు చాలా అవసరము. రెండోదిగా మనం చూస్తాము, యవనస్తుల గురించి మాట్లాడుతున్నాం. 119వ కీర్తన 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, తమ నడతను శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? దేని చేత మనము నడతను శుద్ధిపరచుకుంటాము? వాక్యము చేత. హల్లెలూయా. వాక్యము మనకు అన్ని సంగతులను తెలియజేస్తుంది. ఒక భోజన పదార్థం విషయంలో కూడా ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏది దేవునికి అయిష్టమైనదనే విషయాలను కూడా నేర్పిస్తుంది. హల్లెలూయా. దేనిని మనం చూడాలి, దేనిని చూడకూడదు, దేనిని వినాలి, దేనిని వినకూడదు, దేనిని తాకాలి, దేనిని తాకకూడదు, ఏ స్థలాలకు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళకూడదు, ఎవరితో మనము సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, ప్రతి విషయాన్ని కూడా నేర్పిస్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకోసం ఇక్కడ మనం చూస్తుంటాం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. దేని చేత శుద్ధిపరచుకుంటాము కదా? దేవుని యొక్క వాక్యాన్ని. నిజమైనటువంటి విశ్వాసులు మన జీవితంలో మనము ఏదైనా మాట్లాడినా, ఏదైనా విన్నా, అది సరి అయినది కాకపోతే వెంటనే అంతరాత్మలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ చేత మనము గద్దించబడతాం. వెంటనే కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో, దేవా నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచని దేవుని సన్నిధిలో మనం వేడుకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. అందును బట్టి మన నడత, మన ప్రవర్తన అంతటినీ కూడా ఏ విధంగా చేసుకోవాలంటే శుద్ధిపరచుకునేటువంటి వారిగా ఉండాలి. శుద్ధిపరచుకొనకపోతే ఖచ్చితంగా మనము తృణీకరించబడతాం. తృణీకరించబడకూడదు అంటే మన యొక్క అనుదిన జీవితంలో మన యొక్క నడత ద్వారా ఎక్కడైతే అపవిత్రత మనలో వస్తూ ఉందో దానిని మన జీవితంలో కలగకుండా వాక్యము చేత మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి మనము జాగ్రత్త పడేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం ఏ ఏ విషయాలలో మనము తృణీకరించబడతాం అనేక సార్లు అంటే, మొట్టమొదటిది ఏది? 1 మాటలోను, 2 ప్రవర్తనలోను, 3 ప్రేమలోను, 4 విశ్వాసంలోను, 5 పవిత్రతలోను. ఈ 5 విషయాలు. 1 ఏదంట? చెప్పాలి అందరూ. 1 మాట. చెప్పండి, మాట. 2 ప్రవర్తన, 3 4 5 పవిత్రత. ఈ 3 కూడా మన జీవితంలో పర్ఫెక్ట్గా మనం ఉన్నట్లయితే మనల్ని ఏలిపెట్టి చూపించేవారే ఉండరు. హల్లెలూయా. మనము తృణీకారము పొందము కానీ మనం ఘనపరచబడేటువంటి వారిగా ఉంటాం. మంచిది. ఇక్కడ చూస్తుంటున్నాం, తిమోతికి చెప్తున్నాడు, నిన్ను తృణీకరింపని నీ యవ్వనంను బట్టి నీకు ఘనతే కలగాలి కానీ నీ యవ్వనంను బట్టి ఎవ్వరు కూడా నిన్ను. ఎందుకంటే యవ్వన కాల దశలోనే చాలా లోకములో ఉన్నటువంటి లోకమాలిన్యం అంతా యవ్వనస్తులను ఆవరిస్తుంది. ఎందుకు అంటే ఆ యొక్క వయస్సు యొక్క ప్రమేయము. రెండోదిగా ఆ వయసులో ఉన్నటువంటి వారిని ఏం చేస్తారంటే ప్రేరేపించేటువంటి వారిగా ఉంటారు. ఆ సమయంలో అందుకోసమే దుష్టులు ప్రేరేపింపగా నీవు ఒప్పకుము. హల్లెలూయా. మంచి నడవడిక కూడా దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? చెరిపివేసేదిగా ఉంటుంది. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు అన్ని జనుల మధ్యలో కూడా నువ్వు ఒక జ్యోతిగా ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క లోకము చెడిపోయినటువంటి లోకము,
చెడిపోయినటువంటి మనుషుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాము. ఒకప్పుడు కూడా మనము కూడా లోక మాలిన్యం చేత మనము మనలో ఉండేది. అయితే యేసును అంగీకరించిన తర్వాత దాని నుంచి విడుదల పొందినటువంటి మన జీవితంలో ఇక లోక మాలిన్యము మనల్ని అంటకూడదు అంటే పరిశుద్ధుల సహవాసంలో మనం ఉండాలి. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యములో మనం నిలిచి ఉండాలి. అంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఇలాంటి యవనస్తుల కూడికకు మనం వచ్చేటువంటి వారిగా ఉండాలి. ఆదివారపు ఆరాధనలకు మనం వచ్చేటువంటి వారిగా ఉండాలి. ఎక్కడ మన సంఘంలో ప్రార్థన కూడికలు జరుగుతాయో ఆ కూడికలకు మనం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడు మనల్ని మాట్లాడుతూ మనతో సరిచేస్తూ మనల్ని క్రమపరుస్తూ మన స్థితిని మన పరిస్థితులను అన్నిటినీ కూడా క్రీస్తు యేసులాగా అలాంటి స్వభావము అలాంటి మనస్సు మనకు ఇవ్వాలని ఆయన ఆశపడతాడు. హల్లెలూయా. ఈ లోకపు తల్లిదండ్రులే చూడండి, వారు ఎంత చెడ్డవారైనా కూడా తమ పిల్లలు ఏ విధంగా ఉండాలని ఆశపడతారు. త్రాగుబోతులే కానీ వాళ్ళ పిల్లలు త్రాగితే ఒప్పుతారా? నేను తాగి చెడిపోయినా నా పిల్లలు ఆ విధంగా ఉండకూడదు. హల్లెలూయా. మరొక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం. ఆ విధంగా పిల్లలు నడిస్తే ఒప్పుకుంటారా? అయ్యా నా జీవితం అంతా ఈ విధంగా పాడైపోయింది, నా పిల్లలు ఆ విధంగా ఉండకూడదు. హల్లెలూయా. అంటే పిల్లలను బట్టి తల్లిదండ్రులకు ఏమొస్తుంది? ఘనత. పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులకు ఏమొస్తుంది? అవమానము, అపకీర్తి. అయితే మన తండ్రి అయినటువంటి ప్రభుకు మన యవ్వన జీవితము ద్వారా మనం ఏమి తీసుకొని రావాలి? ఘనతను తీసుకొని వచ్చేటువంటి వారిగా మనము ఉండాలి. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, మాటలో ప్రభువును మనము ఘనపరిచేటువంటి వారిగా. మాట ద్వారా ఎవ్వరు కూడా ఈ విధంగా మాట్లాడుతుంది, ఈ విధంగా మాట్లాడతాడు అని మన మాట ద్వారా ప్రభు ఎక్కడ కూడా తృణీకరించబడకూడదు. హల్లెలూయా. అందుకోసమే మాటలో ప్రైస్తలాడు. మొట్టమొదటిగా మనం చూసుకుందాము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాషలు ఏదైనను మీ నోట రానియకుడి. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూలమైన వచనాన్ని మీరు మాట్లాడండి, కానీ ప్రతికూలమైనటువంటి వచనాలను మీరు మాట్లాడొద్దండి. హల్లెలూయా. వినేటువంటి వారికి ఏం కలగాలి? మేలు కలగాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే కీడును కలిగించే వచనాలు ఏది కూడా మాట్లాడకూడదు. అంత మాత్రమే కాదు, దుర్భాష ఏదైనను మీ నోట, అంటే ఈ నోరు పరిశుద్ధపరచబడిన ఈ నోట అనుకూలమైన వచనమే రావాలి, పరిశుద్ధమైన మాటలే రావాలి, కానీ దుర్భాషలు ఏది కూడా కలగకూడదు. హల్లెలూయా. వినేటువంటి వారికి కొంతమంది వచ్చి అది ఇది అని చెప్తూ ఉన్నప్పుడు మనం చెప్తా ఉంటాం, వాడు ఎంత చెడ్డవాడైనా వానిని మీరు ప్రేమించండి, తల్లిగా మీరు ప్రేమించండి. హల్లెలూయా. వాడు నీకు ఎంత కీడు చేసినా కూడా, నీకు ఎంత చేతనైతే నువ్వు అంతా మంచిదే చెయ్యి, మేలే చెయ్యి. ఎందుకంటే మన భాష ఆ తల్లికి క్షేమం కలిగిస్తుంది. రెండోదిగా వారి ప్రక్కన ఉంటారు కదా, వాడు అట్లా చేసినాడా, నువ్వు ఇట్లే ఉండు, నువ్వు ఇట్లే చెయ్యి అంటే ఆమెమో అట్లా చెప్తా ఉంది. హల్లెలూయా. కాదు, వినువారికిని వింటూ ఉన్నటువంటి వారికిని మనము చెప్పేటువంటి మాటలు ఏమి చెయ్యాలి? మేలు కదా. చాలామంది బాధల్లో, కృంగుదలలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు మేము చెప్తూ ఉంటాము, పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభుని కూడా అనరాని
అన్నారు, అయినా ఆయన సహించుకున్నాడు. ఎందుకంటే మన కోసం. ఈ విధంగా నీ మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారా, నువ్వు ధన్యుడవు, నీవు ధన్యురాలవు, పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది. వారు మాట్లాడినా మనము మాట్లాడకూడదు నాయనా అని ఎందుకు హెచ్చరిస్తాము అంటే, దేవుని యొక్క వాక్యం ఆ విధంగా ఉంది. హల్లెలూయా. అందుకోసమే మన మాటలను బట్టి కూడా ఎవ్వరు మనల్ని ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. మన మీద అనరాని మాటలు, చెడ్డ మాటలు, నిందలు ఏవే మాట్లాడిని కాలమే ఏమి చేస్తుందంటే మనల్ని గూర్చి నిర్ణయిస్తుంది. కాలమే జవాబిస్తుంది. నేను మాట్లాడడానికి వెళ్ళినట్లయితే ఏమి జరుగుతుందంటే, మాటకు మాట పెరిగి అది పెద్ద రచ్చాయి. అక్కడ దేవునికి అవమానము, మన ద్వారా ఘనత లేదు. అక్కడ ప్రజల ద్వారా కూడా నేను ఏమి చేయబడుతుందంటే, దేవుని నమ్ముకోయింది, బైబిల్ గురించి మాట్లాడతారు, మరి ఏమి ఈ విధంగా మాట్లాడతారు, నన్ను గురించి మాట్లాడతారు. అందుకోసమే మనలో మన మాట వినేటువంటి వారికి క్షేమాభివృద్ధి కలగాలి. కానీ మనము ఏ దుర్భాష కదా, కొంతమంది చెప్తా ఉంటారు, అమ్మ ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడలేక నేను గమ్మునున్నాను అని చెప్తుంటారు. మంచిది. నీ యొక్క మౌనము ఏం చేస్తుందంటే, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నా దేవుడు ఆ విషయాలలో జోక్యం చేసుకుని ఆయన మాట్లాడి కార్యము చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తున్నాం, మన మాటలు ఏ విధంగా ఉండాలి అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, రానియొద్దండి మీరు అనుకూల వచనమే పలకండి కానీ దుర్భాష మీ నోట కదా. ఏదైనా కూడా మాట్లాడాలంటే ఏదో ఒకటి గలీజ్ మాటలు వద్దు. ఈ నోరు యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడింది. ఒక్క బావిలో నుండి ఉప్పు నీరు, మంచినీరు రావు, ఏదో ఒకటి వస్తుంది. ఇది మంచినీరు బావిగానే ఉండాలి కానీ ఉప్పు నీరు బావిగా ఉండకూడదు. అనుకూలమైన వచనము, క్షేమాభివృద్ధి కలుగజేసేటువంటి మాటలే మన నోట వచ్చునుగాక. ఇప్పుడు తిప్పండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4:6. అక్కడ కూడా మాటను, మన సంభాషణ ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీకు తెలుసుకొనుటకై ఈ సంభాషణ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ అంటే మీరు మాట్లాడే ప్రతి మాట అది ఏ విధంగా ఉండాలంట, ఉప్పు వేసినట్టుగాను రుచిగలదిగాను కృపాసహితముగా అంటే దేవుని యొక్క మాటతో కూడినటువంటి విధానముతోనూ ఉండాలి అని భక్తుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అనుకూల వచనమే పలకాలంట. తర్వాత దుర్భాష ఏది కూడా రానియకూడదు. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, మనము మాట్లాడేటువంటి మాట, మన సంభాషణ ఇతరులకు ఆ ఆనందాన్ని, అది ఒక రుచిని కలిగించే. వారి మాటలు వినాలప్ప, వారి మాటలు వింటూ ఉంటే నా జీవితానికి నిజంగా ధైర్యం కలగజేస్తుంది. ఆ మాటలు వింటూ ఉంటే నేను చాలా కన్నీటిలో ఉన్నాను కదా, ఆ మాటలు నాకు ఓదార్పును ఇస్తుంది. అంటే ఇక్కడ చూస్తున్నాం, మన యొక్క సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగలదిగా కృపాసహితముగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మాట్లాడటకు ఉప్పు వేసినట్టుగాను రుచిగాను కృపాసహితంగా, కృపామయుడైనటువంటి యేసును మన మాటల ద్వారా మనము అన్ని జనులకే కానీ విశ్వాసులకే కానీ మరి ఎవరికే కానీ ప్రభువుని మన మాటల ద్వారా ప్రభువుని చూపించేటువంటి కృపాసహితమైనటువంటి మాటలు మన నోట వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. మరొక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. మనము మాటలలో ఏ విధంగా ఉండాలంట, తృణీకరించాలన్నా మన మాటలను బట్టి. అబ్బొబ్బొబ్బొబ్బా, ఆమె నోరు తెరిస్తే అయిపోయా అనిపించుకుందామా? ఆమె మాట్లాడితే మంచిగా మాట్లాడుతుంది, ఆయన మాట్లాడితే మంచిగా మాట్లాడతారని మనము దేవునికి మహిమను తీసుకొని వద్దామా? హల్లెలూయా. మన నోటి మాట ద్వారా ఎవ్వరు కూడా దేవుని నామము తృణీకరించబడకూడదు, మనము తృణీకరించబడకూడదు. దేవుని నామానికి మన నోటి మాట ద్వారా
ఘనత కలగాలి. మూడవదిగా చూపించి నేను మాటను గురించి ముగించుకుందాం. కీర్తనలు 19వ వాక్యము అధ్యాయము కీర్తన 19వ కీర్తన 14వ వచనము. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారముల అగునుగాక. హల్లెలూయా. నా విమోచకుడా, నా నోటి మాట నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముల అగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మన నోటి మాట మన యొక్క హృదయ ధ్యానం అంటే మనలో కలిగే ఆలోచనలు. మనం మాట్లాడేదైతే ఇతరులకు తెలుస్తుంది మనం ఏ విధంగా, మనలో వచ్చే ఆలోచనలు. హల్లెలూయా. ఈ ఆలోచనలు ఎవరికి తెలియకపోయినా నా ఆలోచనలు నాకు తెలుస్తాయి. అబ్బాచ్చి ఏమి ఇట్లా వస్తున్నాయి అంటాం. వాటన్నిటినీ కూడా ఏం చేయాలంటే, నేను యేసు రక్తంలో కడగబడిన, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన, దుష్టుడైనటువంటి సాతానుడు దుష్ట తలంపులు తెస్తూ ఉంటాడు. ఎందుకంటే శరీరంలో ఉన్నాము. కానీ వీటిని ఏ విధంగా జయించాలంటే వాక్యము చేతను, ప్రార్థన ద్వారాను. హల్లెలూయా. అందుకోసమే దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉండాలని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నట్టే, వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయములు. హల్లెలూయా. నీ యొద్ద ఉన్నప్పుడు, నీ నోటిలో ఉన్నప్పుడు, నీ హృదయములో ఉన్నప్పుడు నీకు ఏ ఆలోచనలు వస్తూ ఉన్నాయో, నీలో ఉన్నటువంటి వాక్యమైనటువంటి దేవుడు ఆ ఆలోచనలను చెరపట్టి వాటిని నీ యొద్ద నుండి తొలగించేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే దేవుని యొక్క మాటలు మన యొద్ద ఉన్నప్పుడు మన మాట తీరు మారిపోతుంది. ఎవరి మాటలు మన యొద్ద ఉండాలి చెప్పండి? ఎవరి మాటలు? హల్లెలూయా. అందుకోసమే దేవుని యొక్క మాటల చేత మన హృదయాన్ని ఏం చేసుకోవాలంటే నింపుకునేటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాలను మార్చగలిగేది ఏదంటే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే కృపాసహితంగా, సమయోచితంగా మనం మాట్లాడుతుంటామో ఆ మాటలు ఏం చేస్తుంటే ఇతరులు కూడా ఆకర్షించేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అందుని బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయంలో వచ్చే ఆలోచనలు కానీ, మన నోటి మాటలు కానీ ప్రభు యొక్క దృష్టికి అంగీకారములుగా ఉండును గాక. ఆమెన్. మొట్టమొదటిగా మనం తృణీకరించబడకూడదు అంటే మన మాటలు ఏ విధంగా ఉండాలి? మన మాటలు ఏ విధంగా, మన నోట దుర్భాష ఏది కూడా రాకూడదు. మన నోట కీడు చేసినటువంటి వారికి కానీ, వినేటువంటి వారికే కానీ, ఎవరికే కానీ మన మాట మేలు కలిగించే విధంగా ఉండాలి. రెండోదిగా మనం చూసుకున్నాము, మన మాట ఏ విధంగా ఉండాలి అంటే మనం చూస్తున్నాము, ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచిగా ఉండాలి. మన యొక్క సంభాషణ కృపాసహితముగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నాం. మూడోదిగా మనం చూసుకున్నాం, మన నోటి మాట, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారములు అగునుగాక. హల్లెలూయా. అందును బట్టి మన నోటిలో ఏదైనా దుర్భాషలు వచ్చినట్లయితే, ప్రభువా నా యొక్క నాలుకను నీ యొక్క అగ్ని చేత కాల్చయ్యా, దేవా నన్ను పరిశుద్ధపరచయ్యా, నా హృదయంలో, నా యొక్క తలంపులలో వచ్చే ప్రతి విధమైన అపవిత్రమైనటువంటి ఆలోచనలన్నిటినీ కూడా తొలగించి నన్ను పరిశుద్ధపరచయ్యా అని ప్రభు సన్నిధిలో మనము వేడుకుందాం. ఎందుకంటే ఎవరి యొక్క హృదయ పరిస్థితి, వారి యొక్క వ్యక్తిగత జీవితం యొక్క పరిస్థితి, వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో అనేటువంటి విషయాలు వారికే తెలుస్తాయి. కాబట్టి వారు ఏం చేయాలి అంటే, యవ్వన కాలములో మన యొక్క యవ్వనాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి, కానీ దేవుని నామము ఏ విషయంలో కూడా తృణీకరించబడకూడదు. రెండవదిగా మనం చూస్తున్నాం, రెండవది ఏది? ప్రవర్తన. ఏదమ్మా ప్రవర్తన అంటే? నడవడిక, మనము జీవించేటువంటి జీవితము. ఈ ప్రవర్తన అంటే మన యొక్క సాక్ష్యము అన్నీ కూడా వస్తాయి. మాట కూడా ప్రవర్తన విషయంలోనే. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మన ప్రవర్తన విషయంలో కూడా తృణీకరించకూడదు. మనము నడిచినా కూడా ఏ విధంగా ఉండాలంటే దేవునికి మహిమ కలగాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. మనము నడిచేటువంటి సమయంలో కూడా అంటే మనము ప్రవర్తించే మన యొక్క ప్రవర్తన
అంతయు కూడా దేవునికి మహిమను తీసుకొని వచ్చేదిగా ఉండాలి. అందుని బట్టి ఇక్కడ మనం చూస్తుంటున్న ప్రవర్తన విషయంలో మనము రూతును చూసుకున్నట్లయితే రూతు గ్రంథం తిప్పుతారా 3వ అధ్యాయము 10వ వచనము. అతడు నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. హల్లెలూయా. మొదటిగా చూసుకున్న మాటలో మనము మాదిరిగా ఉండాలి. రెండోదిగా చూసుకున్న ప్రవర్తనలో మనము ఏ విధంగా ఉండాలి? విశ్వాసులకు, అన్యజనులకు, తోటి విశ్వాసులకు మనం ఏ విధంగా ఉండాలి? గట్టిగా చెప్పండి, మాదిరిగా ఉండాలి, మోడల్గా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. ఇప్పుడు రెండోదిగా ప్రవర్తన మనము జీవించే జీవితం. ఇక్కడ చూస్తుంటున్నాము, యవనస్తురాలు రూతు తన భర్తను కోల్పోయింది. తన అత్తే చెప్తుంది, అమ్మ నీ తల్లి ఇంటికి వెళ్ళిపో, నువ్వు మరీ పెళ్లి చేసుకో, నువ్వు సుఖముగా ఉండని. కానీ ఒప్పుకుంటా ఉంది ఆ మాటలకు? ఒప్పుకోవడము లేదు. ఎందుకు అంటే ఏ రోజైతే తండ్రి ఇంటి దగ్గర నుండి వివాహం చేసుకొని భర్త ఇంటికి వచ్చిందో ఆ ఇల్లే ఆడదానికి స్థిరమైనటువంటి ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కష్టమే రాని, నష్టమే రాని, బాధే కలగని, నొప్పే కలగని, అదే మన యొక్క నివాస స్థలం. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క రూతుకు చెప్తూ ఉంది, నువ్వు వెళ్ళిపో, ఓర్పా పోయింది కదా, అలాగే నువ్వు కూడా వెళ్ళి నువ్వు సుఖంగా ఉండు, పిల్లలు కను, ఏమేమో చెప్తుంటే ఆమె తన అత్తతో చెప్తూ ఉంది. ఏమని చెప్తూ ఉంది అంటే, అత్త నువ్వు ఆ విధంగా అనొద్దు, నీ దేవుడే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడబాపకూడదు, దేవుడే సాక్షి అని చెప్తుంది. హల్లెలూయా. అంటే తన ప్రవర్తన అంటే యవనస్తురాలు భర్తను కోల్పోయిందంటే యవన బిడ్డ, పిల్లలు కూడా లేరు. ఆ యవనస్తురాలకు సొంతము తన కుమారునికి చేసుకున్నట్టు తల్లే చెప్తుంది, నువ్వు వెళ్ళు, నువ్వు మరీ పెళ్లి చేసుకో, ఇంకా నా కుమారులు కని ఇవ్వడానికి కాదు అంటే ఆమె చెప్పేది అంటే నువ్వు ఆ విధంగా నాకు చెప్పొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత తన అత్త దగ్గర నుండి మరి బెత్లెహేముకు వచ్చిన తర్వాత కూడా అత్త ఏ పొలములోనికి వెళ్ళి నువ్వు పరిగి ఏరుకుంటే ఆ పొలానికే వెళ్ళింది. అక్కడే నువ్వు స్థిరంగా ఉండాలి, ఇంకొక వేరొకని పొలంలోనికి వెళ్ళకూడదు అంటే వెళ్ళలేదు. పరిగి ఏరుకుంటుంది, ఇంటికి వస్తూ ఉంది. హల్లెలూయా. తన సమీప బంధువు అయినటువంటి బోయోజు పొలంలోనికి వెళ్ళు అన్నప్పుడు ఆ బోయోజు కూడా ఆమెను గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా లోకము మనకి తెలియకపోయినా లోకము మనల్ని గమనిస్తుంది, ప్రజలు మనల్ని గమనిస్తారు. మనవారైనా మనవారు కాకపోయినా మనల గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఈ మాటలు ఎవరు చెప్తూ ఉన్నారంటే బోయేజే చెప్తూ ఉన్నాడు. అమ్మా నీ అత్త దగ్గర ఉన్నప్పుడు నిన్ను గూర్చి నేను విన్నాను, ఇప్పుడు కూడా నాకు తెలుస్తుంది నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన ఏమైంది? మరీ ఎక్కువయింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, యవనస్తులైనటువంటి నా బిడ్డలారా, మీరు ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు, మీరు తర్వాత కాలేజీలకు వెళ్తారు, కాలేజీల దగ్గర నుండి తర్వాత మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రవర్తన ఇప్పటికంటే ముందు రానున్న జీవితాలలో మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ఎక్కువ కావాలా తక్కువ కావాలనా? ఎక్కువ కావాలి. మనము ఎక్కడ ఉన్నా దేవునికి మహిమ, మనల్ని కన్న తల్లిదండ్రులకు మహిమను, మంచి పేరును, ఖ్యాతిని తెచ్చేటువంటి వారిగా మనము ఉండాలి. అందుకోసమే ఈ యొక్క పౌలు తన కుమారుడైనటువంటి తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ ప్రవర్తన అంతటిలో కూడా నీ విశ్వాసులకు మాదిరిగా, ఏ సంఘానికి నువ్వు ఉపదేశం చేయడానికి వెళ్ళినాం, ఏ సంఘానికి నువ్వు బోధించడానికి వెళ్ళినాం, విశ్వాస సంబంధమైన బోధనే నువ్వు చేయాలి, కానీ మరొక విధమైన బోధ చేయకూడదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నా కుమారుడా తిమోతి, నీ బోధ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఏమి కావాలి?
మహిమ రావాలి, నీవు అక్కడ సేవకులకే కానీ ఆ సంఘానికే కానీ నీవు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. మీరు విశ్వాసుల నుండి మీరు ఊర్లకు వెళ్ళినప్పుడు, ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘంలో నుండి కాపర్లే కానీ ఆ సంఘ విశ్వాసులే కానీ మీ ప్రవర్తనను చూచినప్పుడు వారు చెప్పాలి, నిజముగా వీరి యొక్క ప్రవర్తన మంచి ప్రవర్తన అని. దేవుని మనల్ని బట్టి మహిమ కలగాలి. హల్లెలూయా. నేను చెప్తూ ఉన్నాను ఒక విషయము. మా అక్క, మీకు అందరికీ తెలుసు, 23వ తారీఖు వారు మన సంఘంలో వాక్య పరిచర్య చేయడానికి కూడా మన మధ్యలో ఉంటారు. ఆమె తన యవ్వన కాలంలో ప్రభు కొరకు ఏ విధంగా బ్రతికిందో, వివాహ విషయంలో ఏ విధంగా ప్రభు కొరకు నిలబడి ఉందో మన పాస్టర్ అయ్య అనేక మార్లు చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మా సాక్ష్యము ఎక్కడి నుంచి మమ్మల్ని చూడ్డానికి వచ్చినటువంటి మా అత్త, మా మామ, మా బావ, అన్న వాళ్ళందరూ వస్తూ ఉన్నారు కదా. ఎవరి ఇంటికి వెళ్తూ ఉన్నారంటే, ఫలానా నాగరాజరెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద పాపను చూడ్డానికి వెళ్తూ ఉన్నామంటే అక్కడే సాక్ష్యము ప్రారంభమైంది. హల్లెలూయా. ఆ పిల్లలు మంచి పిల్లలు. నిజంగా వారి యొక్క స్టేటస్ మా యొక్క స్టేటస్ పూర్తి డిఫరెన్స్. వాళ్ళు మంచి అన్ని రకాల కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా మంచి రిచ్ పర్సన్స్, ఏ విధంగా చూసుకున్నా అన్ని రకాల కూడా వారు మంచి ఉన్నతమైనటువంటి వారే. కానీ మా గృహంలో మమ్మల్ని చేసుకోవడానికి మా యొక్క ప్రవర్తనే కారణమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అందుకోసమే యవ్వనస్తులైనటువంటి మన జీవితాలలో మన జీవితాలు, మన ప్రవర్తన దేవునికి అందరికీ కూడా మహిమకరంగా ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు లేకపోయినా, మన దగ్గర ఏదీ లేకపోయినా, దేవుని యొక్క వాక్యాన్ని, జీవవాక్యాన్ని మనం ఎప్పుడైతే చేత పట్టుకొని నడుస్తూ ఉంటామో ఆ జీవవాక్యమే మన జీవితాలకు మంచి భవిష్యత్తుని ఇచ్చేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండేది ఏమంటే, ప్రవర్తనలో మనము మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరిగా ఉండాలి? మన యొక్క ప్రవర్తన మన ఇంటిలోను, మన సంఘములోను, మన ద్వారా మనం ఏ ప్రాంతంలో, ఏ కాలనీలో నివసిస్తున్నామో అక్కడ నుంచి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే ఒక మాదిరిగా ఉండాలి. హల్లెలూయా కదా. ఆమె అంటే ఎవరినే కానీ కన్నెత్తి చూడలేదంట. అక్కడ నీళ్ళు తాగేకి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రమే వెళ్ళి నీళ్లు తాగి వచ్చేదంట. ఆ విధంగా రూతు విషయంలో బోయోజు సాక్ష్యం ఇస్తున్నాడు. మన విషయంలో కూడా మనం ఎక్కడ పనిచేస్తున్నామో, ఆఫీస్లో అయితే ఎక్కడ చదువుతున్నామో, ఆ యొక్క క్లాసులో ఆ టీచర్స్ అయితే మన గురించి ఒక మంచి సాక్ష్యము మన ద్వారా వెలువడాలి. దేవునికి మహిమ కలిగేదిగా ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నాం, నాకు సమయము లేదు. ప్రవర్తన విషయంలో యేసేపు యవనస్తుడు, నింద వేయబడింది. ఎట్లా నింద వేయబడిందని అప్పగించుకున్నాడా? లేదు. ప్రైజ్ ది లార్డ్. చెరసాలకు వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు కానీ పాపము చేయడానికి ఒప్పుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి తన ప్రవర్తన దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉన్నది కాబట్టి ఆ దేవుడు ఆయనను, యేసేపును మనం చూస్తుంటాం. ఆ యేసేపు ఆ యొక్క పనివాడుగా ఇంటికి బానిసగా వెళ్ళినాడు. అమ్మివేయబడిన యొక్క యేసేపు అదే ఐగుప్తు దేశానికి రాజుగా చేయబడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి వాక్యము, ఆయనలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితము, ఆయనలో ఉన్నటువంటి దైవ దర్శనాలు, దేవుని యొక్క కళలు కలిగినటువంటి వ్యక్తి. యవన బిడ్డలు అందుకోసమే మన జీవితంలో యవన కాలమందు మన జీవితాలను దేనికో అప్పగించుకోవడం కాదు, కానీ మన యవన జీవితాన్ని మనము ప్రభువుకు అప్పగించినప్పుడు ఆ ప్రభువు మన జీవితాలను ఒక అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని నడిపించేవాడుగా, అద్భుతమైనటువంటి భవిష్యత్తును ఇచ్చేటువంటి ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. యేసేపును మనం చూసుకుంటున్నాం. మూడవదిగా మనం చూసుకుందాము ప్రేమలోను. హల్లెలూయా. దేంట్లో? ప్రేమ కదా. లోకంలో కలుషితమైన ప్రేమలు, అపవిత్రమైన ప్రేమలు, ఆకర్షించేటువంటి ప్రేమలు ఉంటూ ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ ఎలాంటిది? పరిశుద్ధమైనటువంటి
ప్రేమ. ఈ ప్రేమలో కూడా మనం ఏ విధంగా ఉండాలి? హల్లెలూయా. మనము క్రీస్తు యేసు యొక్క ప్రేమను కలిగి మనలో ఎలాంటి ప్రేమ ఉండాలి అంటే సహోదర ప్రేమను కలిగి ఉండాలి, సహోదరి ప్రేమను కలిగి ఉండాలి. మన ప్రేమలో ఏ మాత్రము కూడా కామాతృత అనేది మనలో ఉండకూడదు. హల్లెలూయా కదా. కొంతమంది చెప్తుంటారు, నేను ఆ వ్యక్తిని చూస్తే నాకు ఎట్లెట్లో అయిపోతుంది. ఎట్లయితుంది? నీలో వాక్యము లేదు కాబట్టి ఎట్లెట్లో అయిపోతుంది. ఎందుకు అవుతుంది ఆ విధంగా? అందుకోసమే మన జీవితాలలో ఈ ప్రేమ విషయంలో ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు. ఒక ఆడపాప మగ పిల్లవానితో మాట్లాడేటప్పుడంట వాళ్ళు ఇద్దరే మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదు. ప్రైజ్ ది లార్డ్. మూడవ వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. అది 3 అడుగులు దూరం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దగ్గర అతుక్కొని పొతుక్కొని అది కుదరనే చంప అప్పుడే పగలగొట్టాలి చూస్తే గిన. తర్వాత మనం చూస్తాం 3 మాటల్లోనే ముగించాలి. విస్తారమైన మాటలలో దోషం ఉండక కదా. సహోదరుడు సహోదరులను మనం మొన్న ఒక యూట్యూబ్లో చూసినాం కదా. ఒక స్త్రీ ఏం చేసింది? సొంతము అన్ననే వివాహం. ఎంత అవివేకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు అంటే లోకములో పాపము అనేది ఆ విధంగా. టీచర్స్ స్టూడెంట్స్ని ప్రేమించడము, స్టూడెంట్స్ టీచర్స్ని వారు మాతో ఏకీభవించలేదు అక్కడికక్కడే చంపడం. ఎంత చూడండి ప్రేమలో. ప్రేమ అంట ఇది. ప్రేమ అనేది ఉంటే కాపాడుతాం. ప్రేమ అనేది ఉంటే మరొక వ్యక్తికి భద్రతను కలిగిస్తాం. హల్లెలూయా. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఉండాలి. సేవలు కూడా, సంఘాలు కూడా కూలిపోవడానికి కారణము ఏమి అంటే సేవకులని చెప్పుకుంటూ కూడా ఇలాంటి కామాతృతతో సేవ చేయడము కరెక్ట్ కాదు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఇలాంటి భావము మనలో ఉండకూడదు. హల్లెలూయా. అలా అందుకోసమే దానిని బట్టి నిన్ను తృణీకరిస్తున్నారు. మోకాళ్ళే, ప్రభువా నేను పరిశుద్ధంగా నేను ఉండాలయ్యా, నాలో ఇలాంటి నా శరీరం నన్ను ప్రేరేపిస్తుంది తండ్రి, నన్ను క్షమించయ్యా, నా శరీరాన్ని చంపయ్యా. అందుకోసమే పౌలు భక్తుడు అంటున్నాడు, నా శరీరాన్నిలో నేను ఎక్కడ భ్రష్టునైపోతుందేమో అని నా శరీరాన్ని నేను ఏం చేసుకుంటూ ఉన్నాను? నలగొట్టుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యవన బిడ్డలు ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళే కానీ, ఇప్పుడు ఇంటర్ చదివే వాళ్ళే కానీ, మరి తర్వాత ఇంటర్ వాళ్ళు, తర్వాత ఎంసెట్లో రాసి ఉంటున్నారు, మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా పరి విధాలైనటువంటి మనుషులు ఉంటారు. వారు నిన్ను ప్రేమిస్తున్నారు అంటే, వారు నీకు ఏదో ఒకటి కొనిపిస్తూ ఉన్నారంటే దాని వెనకాల ఏది ఉందో మనకు అమ్మా నాన్నలు ఉన్నారు, మనల్ని ప్రేమించేటువంటి మన అన్నయ్యోళ్ళు మన అక్కయ్యోళ్ళు ఉంటున్నారు, మన రక్త సంబంధికులు ఉంటున్నారు. వారి ద్వారానే మనం ఏదైనా తీసుకోవాలి. కానీ ఏదైనా ఇస్తే మనం ఏం చేయాలి? ఫస్ట్లోనే ఏమనుకుంటారో కాదు. అందుకోసమే మన సహవాసము దేవునితోనూ దేవుని సంబంధమైనటువంటి వారితోనూ ఉండాలి. అట్లని మనం అన్ని జనుల మధ్యలోకి వెళ్తాం. నేను అర్చన గురించి చెప్పడానికి నేను చాలా అతిశయిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అర్చన డిగ్రీ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి ఒకటే కాలేజీలో విశ్వాసి. ఆ పాప రూమ్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి ప్రార్థన చేసుకునే విధానము, ఆ అమ్మాయి మాట్లాడే విధానం మీకు అందరికీ కూడా తెలుసు. అర్చన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం అది చూసినప్పుడు, నువ్వు ఈ విధంగా ఉంటున్నావు కదా, మాతో కలవవు కదా, మేము మాట్లాడినట్ల నువ్వు ఎందుకు ఆ విధంగా మాట్లాడవు? ఈ జీవితంలో ఖచ్చితంగా ఒక యవనస్తురాలంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటేనే మనకు విలువ, అది ఇది అంటే నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభువే. ఆయనతో నీ మాట్లాడుకోకుండా ఉండలేను, ఆయనతో నీ సహవాసం చేయకుండా ఉండలేను అని చెప్పినప్పుడంట ఆ మాట ఒక పాపకు చాలా నచ్చింది. ఆయన కూడా మన కొరకు చాలా లెటర్స్ రాసి పెట్టినాడు, చాలా వస్తూ ఉంటాయి నాకు కూడా అని బైబిల్ చూపించిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని బట్టి అమ్మాయి చేసుకునే ప్రార్థన బట్టి, అర్చన నేను కూడా నీ దగ్గరగా వచ్చి కూర్చుంటాను అని ఆ విధంగా కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే ఆ అమ్మాయి జీవితం మార్చబడింది. ఇప్పుడు ఆ అమ్మాయితో సహవాసం నాకు ప్రతిరోజు కూడా ఫోన్ చేసి ప్రార్థన చేసి 7 మంది అయినారు. అన్న అర్చన సెకండ్ ఇయర్లో స్టెప్ పెట్టేపాటికి 7 మంది అయినారు. నీకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నువ్వు చేయబడాలి, కాలేజీకి ఒక మోడల్గా. ఆ రోజు ఐగుప్తుకు ఏసేపు ఒక మోడల్గా ఉన్నాడు, నీవు కూడా ఆ కాలేజీకి ఆ విధంగా ఉండాలి అని. హల్లెలూయా.
మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో, ఏ జనుల మధ్యలో నివసిస్తున్నామో అక్కడ ఎవరి యొక్క ప్రేమను చూపించాలి అంటే మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి నిజమైన ప్రేమ స్వరూపైనటువంటి యేసును మన జీవితంలో మనం చూపించాలి. హల్లెలూయా కదా. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, నువ్వు లేకుంటే నేను కాలేజీ గోడ ఎక్కుతాను, అంతా సుళ్ళే, తప్పు. వంచే ప్రేమ, కోరికలను తీర్చుకునేటువంటి ప్రేమ, కానీ తర్వాత చాలా దుఃఖపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రియులారా, మన యవ్వన జీవితాలను ఎవ్వరికి అప్పగించుకోవడం కాదు, అమూల్యమైనటువంటి యేసు క్రీస్తు యొక్క బలిష్టమైన హస్తాలలో మన యవ్వన జీవితాన్ని మనం ఉంచుకోవాలి. హల్లెలూయా. యవ్వన కాలమందు తెలిసి తెలియక ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి వారు అనేకులు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలియని అజ్ఞాన దశ అది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. మీరు ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, ఒకరిని ఒకరు క్షమించుకోండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. కానీ శరీర సంబంధమైనటువంటి ప్రేమలకు ప్రేరేపించినప్పుడు మనం ఒప్పుకొనకూడదు. నన్ను ప్రేమించేటువంటి నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నారు. మన తల్లిదండ్రుల కంటే మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ కాదు. హల్లెలూయా. అంటే మధ్యలో వచ్చినటువంటి వారంటే మిమ్మల్ని ఎవరన్నా ప్రేరేపిస్తుంటారు. నేను యవనస్తుల గురించి, వివాహం కాని వారి గురించి మాట్లాడుతున్నా. మధ్యలోనే నా మొగుడు కూడా వచ్చిండేది అని తృణీకరించేకి లేదు. జీవితాంతం మరణ పర్యంతరం వరకు వారితో మన జీవితాలు పెనవేయబడాలి, ముడివేయబడాలి. మరణం మనల్ని వెడబాసే వరకు వారితోనే మనం కష్టమైన, నష్టమైన, మరణమైన, చావైనా ఏదైనా కూడా వారితోనే నడవాలి. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి యవ్వన కాలమందు ప్రేమ విషయంలో కూడా ఏం చేయకూడదు, తృణీకరించబడకూడదు. రెండవదిగా వివాహాలైనటువంటి వారి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది అంటే, మనకు సొంత భర్త ఉన్నాడు, మనకంటూ సొంత భార్య ఉంది కదా. అందును బట్టి ఎవ్వరు ప్రేరేపించినా, మనోళ్ళు డ్యూటీస్కి వెళ్ళినప్పుడు, పనులకు వెళ్ళినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అమ్మా ఇట్లా ఉంది పరిస్థితి, నాకు దక్కకపోతే నువ్వెవరికి దక్కేకే లేదు, లేదంటే నేను చంపేస్తాను. చావడానికైనా సిద్ధపడదాం, కానీ మన శరీరాలను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడకూడదు. హల్లెలూయా. మనము ఆ రోజు సంఘం ఎదుటను, పరిశుద్ధుల ఎదుటను, పెద్దల ఎదుటను ఏ వ్యక్తి చేత అయితే మనం జతపరచబడ్డామో ఆ వ్యక్తి చేత, ఒకవేళ ఆ వ్యక్తి ద్వారా మనము మరణం మళ్ళీ ఎడబాసిందనుకో, ప్రభువునకు సంపూర్ణంగా అప్పగించుకుందాం. లేదు నీకు అప్పగించుకోనికి నీ శరీరాన్ని నీకు సహకరించదంటే మరీ పెద్దల ద్వారానే నువ్వు వివాహం చేసుకో, మంచిది. హల్లెలూయా. అంతేగాని ఇష్టానుసారంగా మనము మన జీవితాలను అపవిత్రము చేసుకునే. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితాన్ని మేము చూస్తూ ఉన్నాము. పొద్దున్న మాకు విషయం తెలిసింది, మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఆమె టార్చర్, ఆయన వద్దు అని చెప్పిన దానికి ఇద్దరు మనుషులు, ఆయన డ్రైవరు, ఆయన చంపడానికి ఇద్దరు మనుషులు పంపించారంటే పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినారు. సార్ నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నన్ను ఈ విధంగా నాకు ఫోన్ కాల్ వస్తూ ఉంది, మళ్ళీ మనుషులు ఇద్దరు వచ్చి లారీని ఆపి దిగాలని చేస్తున్నాను. స్పీడ్గా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో లారీని పెట్టుకొని నిలబడినాను. చూడండి, అందుకోసమే నీ భర్త కాదని పరపురుషుడు, నీ భార్య కాదని పరస్త్రీకి వెళ్ళినావే అనుకో, అవసరత ఉన్నంత వరకు వాడుకుంటారు, తర్వాత నీ ప్రాణాలను కూడా లెక్క చెయ్యరు. అందుకోసమే ప్రేమించే విషయంలో భార్యకు భర్త బద్ధుడై ఉండాలి, భర్తకు భార్య. వివాహం కానిటువంటి వారు తల్లిదండ్రులకు వారు తమ జీవితంలో వారే సర్వస్వం, దేవుడు సర్వస్వం అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన తల్లిదండ్రుల కంటే మనకు మంచి భవిష్యత్తును ఇచ్చేటువంటి వారు ఎవ్వరు కూడా. నీకేం తెలుసుందన్నా, ఆ అబ్బాయి మంచోడు, నీకేం తెలుసుందన్నా, ఆ అమ్మాయి మంచిది, తర్వాత నీ పీక పిసిగేది నీకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రేమ విషయంలో కూడా మనము అనేకులకు దేవుని ప్రేమ, సహోదరుల ప్రేమను కలిగి, ఎవరితో, ఒక అక్కతో మాట్లాడుతున్నామా, ఒక చెల్లితో మాట్లాడుతున్నామా, మనము యేసు రక్తంలో మనమందరం ఒక్క కుమారులము, ఒక్క తండ్రికి ద్వారా జన్మించినటువంటి వారమైనటువంటి భావము కలిగే మనము బ్రతకాలి. కానీ పరిపరి విధాలుగా మనము బ్రతకడానికి, మాట్లాడడానికి, వ్యామోహాలు కలిగి మనం ఉండడానికి అధికారమే లేదు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగోదిగా మనం చూస్తున్నాం విశ్వాసములోను. ఏదంట? దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు మనము మన మరణ పర్యంతరము కూడా దేవునిలోనే మనము నడిపించబడాలి. హల్లెలూయా. విశ్వాసులకు మనము మాదిరిగానే ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. హల్లెలూయా. ఇక్కడ ప్రేమ గురించి చెప్తూ విశ్వాస విషయం చెప్తూ ఉన్నాడు. నిష్కపటమైనటువంటి విశ్వాసము. హల్లెలూయా. మన నమ్మకాలు పరిస్థితులు బట్టి మారిపోవడము కాదు, కానీ మన విశ్వాసము అనేది ఏ విధంగా ఉండాలి అంటే నిష్కపటం, అంటే ఎలాంటి దోషము లేకోకుండా, కపటము లేకోకుండా మన నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ఎత్తబడే సంఘము ఏది అంటే నిర్దోషమైనటువంటి సంఘము, నిష్కళంకమైనటువంటి సంఘము, విశ్వాస సముదాయమే దేవుణ్ణి ఎదుర్కొనేదిగా ఉంటూ ఉన్నది. అందును బట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. ప్రభువు మాట్లాడేది ఏమంటే, ప్రేమ విషయంలో మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఏ ప్రేమ? దేవునిని అధికముగా ప్రేమించే ప్రేమను కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని అధికముగా ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. దేవుని దగ్గర మాట్లాడకుండా నేను ఉండలేను అనేంత ప్రేమ మనకు, దేవుని చూడకుండా నేను ఉండలేను అన్నంత ప్రేమ మన జీవితాలలో ఉండాలి. హల్లెలూయా కదా. ప్రేమించేటువంటి వారు ఏ విధంగా ఉంటారు? అయ్యో నీతో మాట్లాడకుండా ఉండలేను, నేను చూడకుండా ఉండలేను, నువ్వు అక్కడికి వస్తానంటే అక్కడికి వస్తాను, ఇక్కడికి కాదు. దేవునితోనే మన యొక్క ప్రేమ, దేవునితోనే మన యొక్క సహవాసం, దేవునితోనే మనము నిరంతరము నడిచేటువంటి వారిగా ఆయన యొక్క క్రీస్తు యేసు యొక్క ప్రేమలో మనం ముడివేయబడాలి. అందుకోసమే పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తున్నారు, క్రీస్తు యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు? అంత పటిష్టమైన ప్రేమ ఉంటూ ఉన్నది. ఏది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, ఏ మరణం వచ్చినా, రోగం వచ్చినా, ఎవరు ప్రధానులు వచ్చినా, దేవదూతలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా నన్ను ఎవరు కూడా దేవుని ప్రేమ నుంచి ఎడబాప నేరరు. హల్లెలూయా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ విశ్వాసము ప్రేమ రెండు ఒకదానికోటి. అందుకోసమే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏదంటే ప్రేమ. అంటే విశ్వాసము అనేది దేవుని పట్ల మనకు ఉన్నటువంటి నమ్మకము. అందుకోసం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని వెతుకు వారికి ఫలము. అంటే విశ్వాసం చూడండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపడుతుంది. నీ విశ్వాసం చొప్పున నీకు విశ్వాసము కానిదేదో అది. అందుకోసమే విశ్వాస విషయంలో విశ్వాసులకి ఏమై ఉండాలి? అందుకోసమే అల్ప విశ్వాసులే మనము. అల్ప విశ్వాసి, నేను ఎంతకాలం నీతో ఉండాలి, ఎందుకు నువ్వు సందేహిస్తూ ఉన్నావు? విశ్వాసము నుండి దేనిలోనికి వెళ్ళాలి? అధికమైనటువంటి విశ్వాసం. అధికమైన విశ్వాసం నుండి ఏ విశ్వాసంలోనికి వెళ్ళాలి? పరిపూర్ణమైన విశ్వాసం. కొండలను పెకలింపగలటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా. విశ్వాస విషయంలో కూడా మనం ఎవరికి మాదిరిగా ఉండాలి అంటే, అబ్బా ఆ బిడ్డను కదిలిస్తే దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉంది. నిజంగా దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము ఏం చేస్తుందంటే మన జీవితాలలో గొప్ప కార్యం చేస్తుంది. అందుకోసమే విశ్వసిస్తే, నమ్మితే మన జీవితంలో దేవుని యొక్క మహిమలను చూడగలుగుతాం. అందుకోసమే మన విశ్వాస విషయంలో కూడా ఏ విధంగా ఉండాలి? ఏమైనా బిడ్డలారా, ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి మహేష్? మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఏది? పవిత్రతలోను. హల్లెలూయా కదా. నిన్న ఆదివారం మనము
ధ్యానం చేస్తున్నాము. అజ్ఞాన దశలో మనం ఆ విధంగా ఉన్నాము, కానీ ఇప్పుడు జ్ఞానము కలిగింది కదా. పూర్వము వలె మనం నడుచుకోకుండా ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? మన ప్రవర్తన విషయంలో మనము పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. అందుకోసమే పౌలు భక్తులు చూస్తున్నాము, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి, విశ్వాసము నుండి అధిక, కొరింథీ సంఘానికి రాస్తున్నాం, అధిక విశ్వాసములోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి మనము దాటించబడాలి. అంటే విశ్వాసులకే మనం ఏ విధంగా ఉండాలంటే మాదిరిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ 5 విషయాలను బట్టి ఎవ్వరు కూడా మనల్ని ఏమి చేయకూడదు, తృణీకరించకూడదు. ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకున్నట్లయితే మనలో మన మాట ఏ విధంగా ఉంది, రెండవదిగా మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మూడవదిగా మనము దేవునిని ప్రేమించే విషయంలో స్వార్థం కొరకు ప్రేమిస్తూ ఉన్నామా, నిజముగా యేసుక్రీస్తు మనం ఎట్టి ప్రేమతో ప్రేమించాడో మనము కూడా అట్టి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నామా. నాలుగవది విశ్వాసము. ఆయన మనం విశ్వాసం ఉంచినాము కదా, విశ్వాసం ఉంచినట్టు మన విశ్వాసాన్ని పరిస్థితులు బట్టి మనం విశ్వసిస్తున్నామా, లేదంటే మరణ పర్యంతరము వరకు ఆయననే నమ్ముకుంటామని ఆ రోజు బాప్తిసం ఇచ్చిన రోజు, మనం తీసుకున్న రోజు ప్రమాణం చేసినాం కదా, ఆ విశ్వాసంలోనే మనం ముందుకు వేస్తూ ఉన్నాము అడుగులు. ఐదవదిగా ఏది? పవిత్రత. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన జీవితం విశ్వాసము అని చెప్పుకునేటువంటి మన జీవితంలో ఎవ్వరు కూడా తృణీకరించకూడదు. అంటే ఈ 5 విషయాలలో మనం ఏ విధంగా ఉండాలి? మాదిరిగా, పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండాలంటే మనతో అవుతుందే? అవుతుందే? ఎందుకంటే పాపలోకంలో ఉన్నాము, పాప ప్రపంచంలో మనం ఉన్నాము, పాపుల మధ్యలో మనము జీవిస్తూ ఉన్నాము. కొన్నిసార్లు పరిస్థితులు కానీ ఏదైనా చూచినప్పుడు కానీ ఒక విధంగా మనకు కలగొచ్చు, కానీ వెంటనే హెచ్చరించే పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాలను మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఇది నాకు తగదు, నేను పరిశుద్ధుడను, నేను ఒక విశ్వాసిని, యేసు ప్రభు యొక్క కుమారుడును కుమార్తెను, నేను ఆయన వాక్యము ప్రకారంగా నేను ఉండాలి. కానీ అనేకులకు మాదిరిగా ఉండాలి. నన్ను బట్టి నా ఇంటికే కానీ, నా సంఘానికే కానీ, నా సేవకులకే కానీ, నా తల్లిదండ్రులకే కానీ ఎక్కడ కూడా అవమానము కలగకూడదు, నన్ను బట్టి తృణీకరించబడకూడదు అన్నటువంటి ఒక దృక్పథంతో మనం బ్రతుకుతేగిన ఖచ్చితంగా మన ద్వారా మంచి పేరు, ఖ్యాతి కలిగేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అందరము కూడా మోకరిద్దాం. దేవుడు అగాపే సంఘాన్ని విశ్వాసులకు మాదిరిగా చేయునుగాక, లోకానికి ఒక మాదిరిగా చేయునుగాక, తన కుటుంబ సభ్యులకు ఒక మాదిరిగా చేయునుగాక. అన్యజనుల ఎదుట నా దేవుడు మన యొక్క యవన బిడ్డలను, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి విశ్వాసులను మాదిరిగా నా దేవుడు చేయునుగాక. ఏ ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలి ఒకసారి అందరు గట్టిగా చెప్తారా? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను మాదిరిగా ఉందామా? ఉండలేను అని నీకు అనిపిస్తే మోకరించు, కన్నీరు కార్చు. దేవా, నా ద్వారా నీకు కీర్తే కలగాలి, నా ద్వారా నీ నామము అవమానం కలిగినట్లయితే, ఒక భక్తుడు అంటాడు, నా ద్వారా నా దేవునికి అవమానం వచ్చినట్లయితే దేవా నా ప్రాణాన్ని ఇప్పుడే నువ్వు తీసుకో అంటున్నాడు ఒక భక్తుడు. మన ద్వారా దేవునికి ఎక్కడే కానీ, ఏ స్థలములోనే కానీ అవమానం అనేది కలగకూడదు. మన ద్వారా మన దేవునికి, మన ద్వారా మన కన్న తల్లిదండ్రులకు, మన ద్వారా మన సంఘానికి, సంఘ కాపరికి దేవుడు ఘనతను తెచ్చే విధంగా మనమందరము కూడా బ్రతుకుతాం. హల్లెలూయా. దేవా సహాయము చేయి. మాటలోను నాయన, ప్రవర్తనలోను దేవా, ప్రేమలోను ప్రభా, విశ్వాసంలోను పవిత్రతను కలిగి నాయన నేను విశ్వాసులకు నీ మాదిరిగా ఉండాలి, కానీ విశ్వాసులకు ఒక హేళనగా నేను ఉండకూడదయ్యా. విశ్వాసులు నన్ను తృణీకరించే విధంగా నేను బ్రతకకూడదు తండ్రి. దేవా, నీ వాక్యాన్ని నేను ఈ లోకానికి చూపించే వ్యక్తిగా నేను బ్రతకాలి. ఈ వాక్యాన్ని నేను ఈ లోకానికి నా సాక్ష్యము ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా మాట ద్వారా, నాలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా
యేసయ్యా, విశ్వాసము ద్వారా, పవిత్రత ద్వారా నాయన ప్రజలను నీ యొద్దకు నడిపించేటువంటి మంచి మనస్సాక్షిని కలిగినటువంటి వ్యక్తిగా నన్ను చేయవా? ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు తమ యొక్క పిల్లల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందని నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో. దేవా, నా బిడ్డల యొక్క, నా మనవుళ్ళు, నా మనవరాళ్ళ యొక్క ప్రవర్తన మార్చవా? అప్పా, ఎవ్వరూ తృణీకరించకూడదయ్యా. వారి ద్వారా మేము కూడా తృణీకరించబడకూడదయ్యా. వాక్యము కలిగినటువంటి వారే పరిపరి విధాలుగా బ్రతుకుతున్నప్పుడు వాక్యం లేని వారి పరిస్థితి ఏంటి? అందును బట్టి మనం వేడుకుందాం. ప్రభా, వీధులలో యవనస్తులు తిరుగులాడుతూ ఉన్నారయ్యా, వారిని సన్నిధికి నడిపించవా? యవన కాలం మందు నీ కాడిని మోయటం నాకు మేలయ్యా, దాన్ని నిన్ను మోపిండేది నీవే. ఎందుకంటే నేను అనేకులకు మాదిరిగా ఉండాలని నాయనా కాడి నాపై పెట్టావు. నేను నమ్మకంగా సిలువను చూస్తూ నాయనా లోకాన్ని, లోకాశలను విసర్జించి నాయనా భక్తిహీనత విసర్జించి భక్తిని కలిగి నేను ఈ లోకానికి ఒక మహిమగా నేను బ్రతకాలయ్యా. మన జీవితాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉన్నట్లయితే ఆయన రక్తాన్ని ఆశ్రయించండి. దేవా, యేసుక్రీస్తు రక్తము ప్రతి మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి యొక్క హృదయాలను కడిగేదిగా ఉంటున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపంను కడిగేదిగా ఉంటున్నది. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దయాళుడై ఉంటూ ఉన్నాడు. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Almighty. Hallelujah. మీ కన్నీరు వస్తాయా? కార్చండి కన్నీరు. దేవా, ఫలానా సంగతుల్లో, ఫలానా విషయంలో నేను నీకు దుఃఖాన్ని తెచ్చానయ్యా, నన్ను క్షమించు. నన్ను రూతులాగా చేయవా? నన్ను ఒక దానియేలులాగా చేయవా? యోసేపులాగా చేయవా? ఒక ఎస్తేరు వలె నన్ను చేయవా? యేసుక్రీస్తులాగా నన్ను చేయవా? పరిశుద్ధాత్మదేవా, ప్రభువా, నిన్ను పరిపరి విధాలుగా నిన్ను పరీక్షించిన నీలో పాపం ఉన్నదని లోకంలో ఎవ్వరు కూడా స్థాపించలేదయ్యా. నిన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి వారి జీవితాలలో మార్చబడ్డాయి తండ్రి. నన్ను యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపముగా నన్ను చేయవా? యేసుక్రీస్తు యొక్క ప్రతినిధిగా నన్ను చేయవా? నీ రూపము పరిశుద్ధమైన, నీ రూపము పరిశుద్ధమైన, నీ మాటలు పరిశుద్ధమైన, నీ ప్రవర్తన పరిశుద్ధమైన, నీ ప్రేమ పరిపక్వమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, పవిత్రత నాలో ఉంచవా? దేవా, మీకే స్తోత్రాలు. దేవా, మీకే స్తోత్రాలు. యేసయ్యా, మీకే స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రికా రకా రబా లబా షకా రబా బాబా బాబా బాబా. ఈ సమయాన్ని నేను పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నా, గణపరుస్తుంటున్నాం. నాయన, నీ ఆత్మతో అభిషేకించిన ఆయన మా ప్రియబిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలు. విత్తబడిన వాక్యం 30 60 100 మీరు ఫలింపజేసి ఆయన ఈ లోకములో ప్రభువా నీ కొరకై ప్రకాశించువారుగా ప్రభువా తండ్రి సాయం చేయండి. మండుచున్న దీపములే ఉండగలటకు మీరు సాయం చేయండి ప్రభా. లోకమునకు, లోకాశులకు దూరముగా ఉండి లోకమును, పాపమును, దుష్టుని ఎదిరించగలిగిన శక్తిని, నీ అభిషేకాన్ని నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించవలసిందిగా అడుగుచుంటున్నాం ప్రభువా. ఇక యూత్ మీటింగ్ మూలకంగా ప్రభు అనేక మంది యవనస్తులను మీరు బలపరుస్తున్నందులకై మీకే వందనాలు.
ప్రభా బిడ్డలు నీ రాకడ పర్యంతరము నాయన నీ కొరకై బలమైన సాక్షులుగా ముందుకు సాగుడు సాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.